తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువకుడు తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఈ యువకుడు దివ్యాంగుడు కావడం విశేషం. నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆ యువకుడు తన ఐడి కార్డును అక్కడున్న ఎన్నికల అధికారులకు చూపించాడు. అధికారులు తమ ఫార్మాలిటీ పూర్తి చేసిన తర్వాత అక్కడున్న రిజిస్టర్లో ఈ యువకుడు తన కాలితో పెన్ను పట్టుకుని సంతకం చేశాడు. ఒక అధికారి అందించిన ఓటర్ స్లిప్ ను తన కాలితో అందుకొని మరో అధికారికి అందించాడు. మొత్తం మీద తనకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కాగజ్ నగర్ యువకుడు ఓటు వేసిన వీడియో వైరల్ అయింది. దీంతో అనేక మంది అతన్ని అభినందిస్తున్నారు. వైకల్యం ఉందని ఇంట్లోనే ఉండిపోకుండా పోలింగ్ కేంద్రం వరకు స్వయంగా వచ్చి ఓటు వేసినందుకు అభినందిస్తున్నారు. పనిలో పనిగా ఓటు వేయకుండా ఉన్న అనేక మందిని మేల్కొల్పే పని చేస్తున్నారు. ఎప్పటిలాగే హైదరాబాద్ లో ఓటర్లు తమ బద్ధకాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ లోనే అతి తక్కువ పోలింగ్ నమోదైంది. దీంతో ఇప్పటికే ఓటు వేసిన కొందరు సీరియస్ అవుతున్నారు. ప్రముఖ సినీ నటి మంచులక్ష్మి ఈ విషయంపై స్పందించారు. హైదరాబాద్ నగర ఓటర్లను ఓటు వేయమని కోరారు. నిన్నటి వరకు ముంబైలోనే ఉన్న తాను ఓటు వేయడానికే ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చానని ఆమె తెలిపారు. హైదరాబాద్ వాసులు తమ బద్ధకాన్ని వీడి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. మన పరువు మనమే తీసుకోకూడదు. ప్లీజ్ కమ్ అవుట్, ఓట్. చాలా స్మూత్గా ఈజీగా పోలింగ్ స్టేషన్స్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ ఇబ్బంది లేకుండా ఓట్ వేసేదానికి గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు ఇచ్చున్నారు. సో ప్లీజ్ కమ్ అవుట్ అండ్ ఓట్. జై హింద్. ఎవరో నచ్చకపోతే వచ్చి నోటా వేయండి. మీ ఒపీనియన్ తెలపండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ ద లీడర్స్, ఇట్ ఈస్ అబౌట్ యువర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఓటింగ్.